ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఇక కనుమరుగైపోతుందా? జయలలిత పెట్టిన పార్టీ సినిమా, జయలలిత పెట్టిన పార్టీ కాదు, ఎంజి రామచంద్రన్ పెట్టిన పార్టీలో ఎంజి రామచంద్ర భార్య ఉండేది, జయలలిత ఉండేది. వాళ్ళ భార్యను పక్కన పెట్టి ఈమెను బాగా చేరదీశాడు. ఆయన చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్టీని జయలలిత నాయకత్వం వహించింది, వాళ్ళ ఆవిడ్ని కాకుండా. వాళ్ళ ఆవిడ వేరే పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి తయారైంది. అలాంటి సిచ్యువేషన్లో జయలలితకే పార్టీ అంతా వెంట నిలబడింది, జయలలిత కథ నడిపించింది. ఆ జయలలిత అంటే గుంజుకున్న పార్టీ, రామచంద్రన్ కుటుంబం నుంచి గుంజుకున్నటువంటి పార్టీ. ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ 4 ముక్కలు. శశికళది ఒక గ్రూపు, టీవీకే దినకరంది ఒక గ్రూపు, పళనిస్వామిది ఒక గ్రూపు, పన్నీర్ సెల్వంది ఒక గ్రూపు. పన్నీర్ సెల్వం అక్కడ బలమైనటువంటి నాయకుడిని, అతన్ని తొక్కిపడేశాడు పళనిస్వామి. శశికళ ఒకవైపున కథలు నడిపింది. ఈ మధ్యన శశికళ తప్ప మిగతా ముగ్గురు కలిసినా కూడా మనసులు కలవలేదు, మనుషులు మాత్రమే కలిశారు. అదంతా ఇప్పుడు తేలిపోయింది. దారుణ ఓటమి, 47 స్థానాలకి పరిమితమైంది. టీవీకే విజయ్కి 108 వచ్చినాయి, తనకి 11 కావాలి. భవిష్యత్తులో స్పీకర్ ఇట్లాంటి సమస్య కూడా రాకుండా అంటే 12 కావాలి. కానీ ఇంకా అసలు ఎక్కువ ఉంటే కరెక్ట్, కానీ అత్యవసరం అయితే ఇబ్బంది కదా. కాబట్టి అతను నానా తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు ఏఐఏడిఎంకే 5 ఏళ్ళు అధికారంలో లేకుండా పోయింది, మరొక 5 ఏళ్ళు అధికారంలోకి రాదు ఇక, అది క్లియర్. దాంతో అధికారంలో ఉన్నటువంటి ఇంకోటి జయలలిత లాంటి ఒక చరిష్మాటిక్ ఫిగర్ లేదు, పళనిస్వామిని చూసి ఓట్లేరని ఇప్పుడు అర్థమైపోయింది. జయలలిత లెగసీతో వచ్చిన ఆ సీట్లు తప్ప పళనిస్వామి వల్ల వచ్చింది లేదు. వరుసగా 2 సార్లు పోయినటువంటి పరిస్థితి. జయలలిత ఉన్నప్పుడు వరుసగా 2 సార్లు గెలిస్తే పళనిస్వామి నేతృత్వంలో వరుసగా 2 సార్లు ఓడిపోయింది. ఇక అతని మీద నమ్మకం కోల్పోయారు. ఓ చరిష్మాటిక్ ఫేస్ కావాలి, విజయ్ కనిపిస్తున్నాడు. దాంతో 47 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ పెట్టడానికి రెడీ అయిపోయారు. దాంతో ఇవాళ మరి కాసేపట్లో చెన్నైలో జరగాల్సినటువంటి ఏఐఏడిఎంకే శాసనసభాపక్ష సమావేశం రద్దు చేసేసుకున్నాడు పళనిస్వామి. 40 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగేటప్పటికి వాళ్ళందరూ అతనికి మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ ఆల్రెడీ అధినాయకత్వం అంటే విజయ్ అధినాయకత్వంతో మాట్లాడాడు. కాంగ్రెస్ అధినాయకత్వం స్థానిక నాయకత్వానికి వదిలిపెట్టింది, వాళ్ళు 5గురే వస్తారు, చాలదు అక్కడ. అదే ఇప్పుడు ఏఐఏడిఎంకే మద్దతు అయితే మొత్తం పూర్తిగా వచ్చేసినట్టే, వీళ్ళకి కూడా ఒక లైఫ్ వచ్చేసినట్టే. మరి ఏం జరుగుతుంది చూడాలి.